రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకుని సంస్థల వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేయొద్దని రెరా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు. హైరైజ్ బిల్డింగ్స్ కట్టేవారు తప్పకుండా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని తెలిపారు. కొందరు రెరాలో రిజిస్ట్రేషన్లు చేసుకోకుండా అమాయకులను టార్గెట్ చేస్తూ హైరైజ్ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారని తెలిపారు. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని తెలిపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భయపడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న రెరా సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డితో మా కరెస్పాండెంట్ దుర్గేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్నటువంటి హైరైజ్ బిల్డింగ్స్ ఏదైతున్నాయో హైరైజ్ బిల్డింగ్లో హెచ్ఎండిఏ కానీ జిహెచ్ఎంసీ కానీ పర్మిషన్ తీసుకుంటారు. కానీ అక్కడ తీసుకున్న తర్వాత రెరాకు పర్మిషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? వాళ్ళ దగ్గర సక్రమంగా డాక్యుమెంట్ లేకపోవడమా ఇంకేందని కూడా అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని ప్లాట్లు హైరైజ్ బిల్డింగ్లో అపార్ట్మెంట్లలో కూడా అమ్ముకుంటారు. కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎందుకు భయపడుతున్నారు అనేది కూడా క్లియర్గా మనము ఇక్కడ సంబంధించినటువంటి రెరా ఆఫీసర్ మనతో అన్నట్టు తను అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు? వాళ్ళకి ప్రాబ్లం ఏంది? రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకి భయము అనేది లేదు. ఎందుకంటే ఆల్రెడీ 12,000 ప్రాజెక్ట్స్, దాదాపు 12,000 ప్రాజెక్ట్స్ ఇక్కడ నమోదయ్యాయి, ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. అయితే దీనికి కావాల్సినంత అవేర్నెస్ కూడా మేము తీసుకొస్తున్నాం. అవేర్నెస్, ప్రమోటర్స్కి అవేర్నెస్, వాళ్ళు పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి అనేది, తర్వాత కొనుగోలుదారులు ఒక ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మేము క్లియర్గా సూచనలు ఇవ్వడం జరిగింది. బిల్డర్స్ అనేవాళ్ళు మనము సెక్షన్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ సెక్షన్ 3 and 4 ప్రకారము తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సింది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఏ ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ అమ్మడానికి వీల్లేదు, మార్కెటింగ్ చేయడానికి వీల్లేదు. ప్లస్ అమ్ముతాము అని చెప్పి ఇంట్రెస్ట్, కొందరు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ప్రీ లాంచ్ ఆఫర్ కానీ అట్లాంటి వాటికి కూడా ఇవ్వడానికి వీల్లేదన్నమాట. అయితే దీనికి ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది పాయింట్. ఏదైనా కూడా, ఏ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అయినా కూడా 500 స్క్వేర్ మీటర్స్ కంటే ఎక్కువ స్థలం ఉన్నా కానీ, లేదంటే 8 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే కానీ రేరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో పర్మిషన్ తీసుకుంటారు, హెచ్ఎండీలు తీసుకుంటారు. ఇవన్నీ తీసుకున్న తర్వాత కూడా ఖచ్చితంగా రెరాలో చేయాలి. మరి అంటే వాళ్ళు అక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత పర్మిషన్ తీసుకొచ్చిన తర్వాత మరి ఇక్కడ చేయడానికి వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్ లేకపోవడమా, ల్యాండ్ పొజిషన్లో అక్కడ సరైన లేకపోవడం దాని ఎందుకు మరి వాళ్ళు ఎందుకో భయపడుతుంది సార్? ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే గమనించాల్సింది, ఎవ్వరు అట్లా తీసుకోకుండా ఏం లేరు. అట్లా తీసుకోకుండా ఉంటే మన దగ్గర 12,000 ప్రాజెక్ట్స్ రిజిస్టర్ కావు. కాకపోతే కొంతమంది ఈ మధ్యలోనే మా నోటీస్ కూడా వచ్చిందని అంటే ప్రీ లాంచ్ ఆఫర్స్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇట్లా తక్కువ ధరకే ప్లాట్లు వస్తాయి, లేకపోతే ఫ్లాట్స్ వస్తాయి, తక్కువ ధరకి ఇస్తాము, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్లో మీకు ఎక్కువ, అంటే ఫ్యూచర్లో 10,000 అయ్యేది ఇప్పుడు 5,000కే ఇస్తాము, ఇట్లాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. ఇది కూడా చట్ట విరుద్ధము, యాక్ట్కి వ్యతిరేకము, తర్వాత పబ్లిక్ను మోసం చేసినట్టు కూడా అవుతుంది. సో దీని గురించి పబ్లిక్లో కానీ, ప్రమోటర్స్లో కానీ, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్లో కానీ ప్రాపర్ అవగాహన కల్పించడం కోసము మేము పత్రికా ప్రకటనలు జారీ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు ఎంతమందికి నోటీస్ ఇచ్చారు? ఇంకా పెండింగ్లో ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు ఎంతమందికి నోటీస్ ఇవ్వడానికి ఏమన్నా మీరు ముందుకు వెళ్తున్నారు? ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఇది ఇప్పుడు ఈరోజు ఒక్కరోజుతోనే అయిపోయేది కాదు. రెగ్యులర్గా వస్తున్నాయి, నోటీసులు ఇస్తున్నాము, జవాబులు తీసుకుంటున్నాము. అట్లా చేయబట్టే రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయి మన దగ్గర. అదర్వైజ్ రిజిస్ట్రేషన్స్ ఇంత ఎక్కువ కావడానికి అది ఒక కారణం. ఇప్పుడు ఎవరైనా కానీ రెరాలో రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్లాట్లు కొనుగోలు చేయాలా, లేకుంటే ఎవరు కొనరాదు అనేది పక్కా క్లియర్, వెరీ క్లియర్. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ఫ్లాట్స్, ప్లాట్స్ కొంటే డెఫినెట్గా వాళ్ళు చెప్పేటటువంటి మోసపూరిత ప్రకటనలకి మీరు ఆకర్షణకు లోనై కొన్నట్టుంటే అట్లాంటి వాళ్ళే రెరా రిజిస్ట్రేషన్ చేసుకోరు. అదర్వైజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా. ఒకసారి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ పర్టికులర్స్ అన్నీ మా దగ్గర ఉంటాయి. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి కూడా వీలు ఉంటుంది. మా దగ్గర కంప్లైంట్స్ ఫైల్ చేసుకోవచ్చు. సెక్షన్ 31 ప్రకారము ఫార్మేమ్ క్లెయిమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. వాడు ఏమైనా మోసం చేసినా, లేకపోతే డిలే అనుకున్న టైంకు కంప్లీట్ చేయకపోయినా, క్వాలిటీ సరిగా లేకపోయినా, ఇవన్నీ కూడా మనకి బెంచ్ ఉంటుంది. 3 హానరబుల్ మెంబర్స్, 2 మెంబర్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ విచారణ చేసి ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇబ్బందులు అప్పుడు దాంట్లోనే ఉన్న కొనుగోలు చేసినటువంటి సర్వే నెంబర్లలో కానీ ఏమైనా ప్రాబ్లం, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు అట్లాంటిది అవకతవకలు అట్లా ఉన్నప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? ఇప్పుడు అట్లాంటి ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఇవన్నీ ఉంటే ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంటే పర్మిషన్ ఇవ్వదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా మేము రెరా రిజిస్ట్రేషన్ చేయము.
ఇప్పుడు ఏమైనా నిజంగా ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా ఒకవేళ తప్పు పోయినా కూడా ఏదైతే అల్టిమేట్గా ఈ రెస్పాన్సిబిలిటీ అనమాట, టైటిల్ తప్పు ఉందనుకో, ఇల్లీగల్ ఉందనుకో, అది ప్రమోటర్ మీదనే బాధ్యత ఉంటుంది. టైటిల్ ఏది ఉన్నా కూడా ఆ నష్టం భరించడానికి ప్రమోటర్ మీదనే ఉంటుంది రెరా చట్టం ప్రకారం. అంటే కొంతమంది బిల్డర్స్ మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం హైరైజ్ బిల్డింగ్ కడుతుంటారు, అది తీసుకున్నటువంటి సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఒక 5 acres 10 acres ల్యాండ్ తీసుకుంటే వెనకాల గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించింది కానీ అట్లాంటిది పరంబోగ్ ల్యాండ్ ఉంటుంది, దాన్ని బే చేసుకొని ఇవతల నుంచి కట్టేటువంటి పర్మిషన్ ఇక్కడ తీసుకొని వెనకాలకు పోయి కడుతున్నటువంటి పరిస్థితులు అనేకంగా ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోపోతారు? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఇది మనము రేరా అనేది సిమెట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మొత్తం మనం వెబ్సైట్లో ఉంచుతాము. అవన్నీ చూసుకొని బయర్ కొంటాడు అనమాట. మీరు అంటున్నది ఏంటంటే ఫిజికల్గా వేరే జరుగుతుంది, అక్కడ బిల్డింగ్ పర్మిషన్ ఒక సర్వే నెంబర్లో తీసుకుంటాడు, కన్స్ట్రక్షన్ ఇంకో సర్వే నెంబర్లో కడుతున్నారంటే మన దగ్గర ఆల్రెడీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, డిటిసిపి ఉంటుంది, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు వాటి మీద. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అంటారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటే కలెక్టర్ యాక్షన్ తీసుకుంటారు. అంటే మొత్తం మీద రెరాలో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది కూడా హెచ్ఎండిఏలో కానీ జిహెచ్ఎంసీలో పర్మిషన్ తీసుకుంటారు, హైరైజ్ బిల్డింగ్ కడతారు. ఆ బిల్డింగ్ కట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద బడా కంపెనీలు అవన్నీ కంపెనీలన్నీ కూడా ఖచ్చితంగా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెరాలో రిజిస్ట్రేషన్ లేని పక్షంలో ఎవరు కూడా ప్లాట్లు కానీ అపార్ట్మెంట్లు కొనరాదు అని క్లియర్ చెప్తారు. ఒకవేళ కొంటే కనుక మీరే మోసపోతారని చెప్తారు. ఎవరైనా కూడా అమాయకులు మోసపోకూడదని క్లియర్ రెరా ఆఫీసులో అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. శాసన మండలిలో